దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. మార్చి నెలలో అడుగుపెట్టిన మమ్మల్ని మీరు బలపరచండి ప్రభా. ఈ నెలంతా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీన మోషే ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్నెమునకును, అరాబాలోను మన్నెములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనిడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేసును గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదములను ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనిడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిది. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీలు మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్నెమునకు వచ్చియున్నాను. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మమ్మను వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిని. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొలక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడికి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రకారములతో
ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతోనూ యెహోవాను అనుసరించిన గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకుని ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకొని చేయును గనుక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చెదను, వారు దానిని స్వాధీనపరచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హోర్మా వరకు శేయూరులో మేము హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, శేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్యముగా శేయూరు మన్యము నేను ఇచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు శేయూరులో నివసించి ఏశావు సంతానము వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారు భూమిలో ఏదియు నీకు స్వాస్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను అనువారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు శేయూరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు యాషావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరేదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయాలో నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశము దాటబోచున్నావు. అమోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు
వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము నీయను. అదియు రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమోనీయులు వారిని జంజుమయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన సేయూరులో నివసించు ఏసావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామముల్లో నివసించిన ఆవీయులను, కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. నేడు నేను నీ వలన భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రోకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. షెయీరులో నివసించు ఏసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితివి. అయితే హెష్బోను రాజైన సీహోను మన్నను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధము చేయుటకే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియూ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన ఫిబ్రవరి నెలంతా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మార్చి నెలలో అడుగు పెట్టకు మీరు చూపిన కృపలను బట్టి మీకు వందనాలయ్యా. మీరు చూపిన నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా, గడిచిన నెలంతా ప్రభా తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించు ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా తలంపులు, ఆలోచనలు, చేతలు, నడకలు, వినికిడి, మాటలు, చూపులు అయా సమస్తమును నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు నాయన. ఈ మార్చి నెలంతా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ చిత్తము తెలుసుకుంటకు నీ కృపను, జ్ఞానమును, తెలివిని మాకు దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. అయ్యా, మాలో నీకు ఇష్టం లేని ప్రతిక్రియ యేసు నామములో లయపరచబడునుగాక. మాపై నీ కృప కలుగునుగాక. మా జీవితాల్లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా ద్వారా నీ రాజ్యము కట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా కుటుంబాలన్నింటినీ దర్శించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నవారిని
అయ్యా తండ్రి నాయన స్వస్థపరచండి ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కృప మా అందరిపై కలుగునుగాక. వినిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పట్టణాన్ని మీరు దర్శించండి, మా రాష్ట్రాన్ని దర్శించండి, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 144 కోట్ల భారతదేశపు జనాభాపై నీ కృప కలుగునుగాక. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై నీ కృప కలుగునుగాక. నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. నీ సన్నిధి కాంతి మా దేశం మీద ప్రకాశించబడునుగాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక. ప్రజల మనోనేత్రములు యేసు క్రీస్తు నామంలో తెరవబడునుగాక. రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యానికే వందనాలు, స్తోత్రాలు. ఇంకను సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు సువార్తికను లేపండి అయ్యా. ప్రార్థించి రోదన చేయు స్త్రీలను మీరు లేపండి నాయన. అంగలార్చే స్త్రీలను మీరు లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభా. నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, ఏ ఒక్క ఆత్మ రసించిపోవటం నీ చిత్తము కాదు నాయన. అందరూ అంతటా రక్షణ పొందాలని నిశ్చయించి ఉన్నావు ప్రభా. అందరి కోసం నువ్వు ప్రాణం పెట్టావు ప్రభా. అందరి కోసం నువ్వు రక్తం చిందించావు ప్రభా నాయన. ఏ ఒక్కరూ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా తండ్రి. అందరూ నాయన అయ్యా నరకాన్ని తప్పించుకోవాలి ప్రభా. అట్టి కృపను మీరు అనుగ్రహించండి. దుష్టుడు బారి నుండి తప్పించండి ప్రభా. మా దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి నాయన. నీకే వందనాలు. అలాగే ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి. ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా నీ కృప కలుగునుగాక. జ్ఞాన వివేకములను దయచేయండి. జ్ఞానముతో పరిపాలించు అయ్యా తండ్రి నాయన. వివేకమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి. దైవజనులందరినీ నీ ఆత్మతో నింపి నాయన వాక్శక్తిని అనుగ్రహించి వాక్యమును బోధించుటకు అనుకూల సమయంలోని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. వారి రాక పోకల్లోని కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ పత్రికలుగా మార్చండి, నీ సువార్థికులుగా మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా శ్రీలంక దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును కాక. ఈ దేశ ప్రజలపై నీ కృప కలుగును కాక. ఈ దేశంలో నీ చిత్తము జరిగించినైనా నీ రాజ్యము స్థాపించు ప్రభు. ఇక్కడ సువార్త అందని అయా రాష్ట్రాలు, గ్రామాలు, పట్టణాలని ఈ దేశంలో పట్టుకోండి. ఇక్కడున్న సువార్థికులను బలపరిచి వాడుకోండి. నీ ఆత్మ అభిషేకంతో నింపి వాడుకోండి. ఇక్కడున్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. ఈ దేశమంతటా గొప్ప రక్షణ కలుగును గాక. ఈ దేశంలో నీ చిత్తము జరుగును గాక. నీ రాజ్యం స్థాపించబడును గాక ప్రభా. ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృపను ఈ దేశంపై విస్తరింప చేయమని, కడవరి వర్షమే ఈ దేశాన్ని పైకి దిగిరండి, కడవరి ఉద్యమం ఈ దేశంలో రగిలించమని వేడుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి ప్రభా. మన శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.